కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడలేదు, వచ్చాడు వెళ్ళాడు. ఏం చెప్తారు దాని మీద కామెంట్ ఏంటి మీరు? తమ్మి నేను ఒక పాట చెప్పాను, పిల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే అన్నట్లు కేసీఆర్ మెల్లగా అసెంబ్లీకి వచ్చిండు, తాగి పాపం వచ్చిండు, మళ్ళీ అట్లే పోయిండు. ఏం చేయమంటుంది తమ్మి, అట్లనే ఉంది. అదే చెప్తలేను, ఆయన ఎందుకు వచ్చినా ఆయనకే అర్థం కాదు. ఏదో జనాలకు నేనున్నాను అని ఆయన ఉనికి కోల్పోకుండా దానికోసం వచ్చిండు అంతే. అంటే పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం జరుగుతుంది, దానికోసం నేను నీళ్ళ ఉద్యమం చేస్తానని కూడా చేసిందే అన్యాయం. ఆయన 2009లో పాలమూరు ఆయన హక్కున తెరుచుకుని ఎంపీ చేసింది. అదే జిల్లాకు అన్నం పెట్టిన జిల్లాకు సున్నం పెట్టిండు. ఇంకా ఆయన ఏం చేసేది ఉందమ్మి అక్కడ? ఆయన్నే కదా స్వయాన సంతకం పెట్టి ఇన్ని టీఎంసీలే మాకు కావాలి, ఇన్ని టీఎంసీలు మాకు వద్దని చెప్పింది ఆయన్నే కదా. ఈడనేమో సంతకం పెడతాడు, మళ్ళా ఆంధ్రలో పిలుస్తాడు, చేపల పులుసు పెడతాడు, భోజనాలు పెడతాడు, జగన్ పిలుస్తాడు, కౌగిలించుకుంటూ అన్నీ చేస్తాడు, మళ్ళీ కథలు పడతాడు. ఇవన్నీ డ్రామా తమ్మి, డ్రామా తప్ప ఏమీ లేదు. అంటే సభలు పెడతా అంటున్నాడు పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలలో భారీ బహిరంగ సభలు చేసి ఎందుకోసం సభ పెడుతున్నాడు? ఆ చైతన్యం కాదు, ఆయన చేసిన దొంగ పనులు ముంచడానికి, ఇవన్నీ చేసినవన్నీ చెప్పుకోవడానికి. ప్రజలకు అంతా తెలుసు. ప్రజలకు 10 ఏళ్ళకెళ్ళి ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. గ్రామ స్థాయిలో పోయి చూస్తే ఈయననే ప్రజలు చెప్తారు, సారయ్య నీ మాటలు సారు వద్దు కారు వద్దు అని అనేసే కదా మొన్న గ్రామ పంచాయతీలో సర్పంచులు కూడా గ్రామ స్థాయిలో ఎంత మెజార్టీ వచ్చింది తెలంగాణ వ్యాప్తంగా. దానికి ఇదే నిదర్శనం కదా. మొన్న 2 ఎన్నికల్లో కూడా బై ఎలక్షన్లో కూడా వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. దీనికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కలుగుతామే?